దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 5 అనుబంధ సంఘాలతో మరి ఈ రోజు వరకు విలసిల్లుతూ ఉన్నది. దాంట్లో ఈ యూత్ కాంగ్రెస్ కూడా ఒక అనుబంధ సంఘం. మరి దీనిని శ్రీమతి ఇందిరాగాంధీ గారి సారథ్యంలో 1960 సంవత్సరం ఈ రోజున ఈ యూత్ కాంగ్రెస్ను ఆవిష్కరించారు. మరి అందుకే ఈ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేశానికి ఒక వెన్నుముకలాగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుతున్నుగా ఉన్నటువంటి యూత్ మరి ఈ యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ మొన్నటికి మొన్న మనం చూసినాం. మరి విద్యార్థి శక్తి, అదేవిధంగా యువశక్తి, ఒక విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అవినీతి ఆరోపణల పైన కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా గద్దదింపేటువంటి శక్తి ఈ యువశక్తికి ఉన్నది. అలాంటి ఈ యొక్క మన యూత్ కాంగ్రెస్ నిబద్ధతతో పనిచేసి మరి ప్రతి గ్రామంలో మన యూత్ కాంగ్రెస్ యొక్క కమిటీలు వేసుకొని మన పార్టీ కార్యకలాపాలకు కానీ మరి మన పార్టీ రేపు పొద్దున భావి భారతానికి ప్రధానిగా మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, అదేవిధంగా మరి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వివిధ మన గ్రామ అధ్యక్షులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ, మరి ఇక్కడ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు 6 గంటల వరకు మనకు గ్రామ కమిటీల యొక్క చివరి తేదీ ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి ఉత్సాహం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దరఖాస్తులను నింపి 6 గంటల వరకు మన పార్టీ ఆఫీస్లో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మరి ఒక దరఖాస్తు వచ్చి ఉన్నటువంటి ఊరిని మాత్రం ఈ రోజే మరి దాని అధ్యక్షులను ప్రకటించడం జరుగుతుంది. 1 కంటే ఎక్కువ వచ్చినటువంటి దరఖాస్తులకు మరి మనము వాటిని ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రజాదరణ చూసి ఆ యొక్క అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. కాకరాదు మాకే ఆటం పెడుతుంది. లైన్ ఆడ కూర్చుందాం అనుకున్నా నేను ఆడ కూర్చుందాం అనుకున్నా మంచి వర్క్. నేను ఆడ కూర్చుందాం అనుకున్నా.